మందు కలుపుకొని చేనులో పోయి కొడుతుంటారు. కొట్టే టైంలో తప్పున వానగిళ్ళు వచ్చిందనుకో, మనం కొట్టిన మందంతా వేస్ట్ అయిపోతుంది. అదే 82 గిన్నె కలుపుకొని కొట్టినాం అనుకో, అంటే ఒక 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ ఆకలి మీద పడి నెంబడి ఏమవుతుందంటే రసాములకు కలిసిపోతుంది. రసాంలో కలిసిపోతే మనకు వాన పడ్డా కానీ అది పని చేయడం జరుగుతుంది. మనము ఆ రకంగా 82 వాడుకోకుండా మనం కొట్టినామనుకో మందంతా పాడైపోతుంది. అదేవిధంగా మన డిఏపి అడుగు కూడా వేయచ్చు. అడుగు కూడా డిఏపి కానీ 2020 కానీ యూరియా కానీ భూములు వేస్తే అట్లే గడ్డ కడుతుంది. పదం సరిగా లేకపోతే గడ్డ కడుతుంది. ఆ 82 అనేది మనం అన్న ఎకరకు అడుగు వేసుకుంటే ఒక 100 ml కానీ ఒక 150 ml వాడాలి. ఎక్కువ వాడకూడదు. ఎందుకంటే ఎక్కువ వాడితే మొత్తం సేను ఎర్రగయ్యి గ్రోత్ రాదు, ఆగిపోతుంది. అటువంటి చాలా సమస్యలు వస్తున్నాయి. చాలా బ్రహ్మాండంగా రిజల్ట్ ఉంటుంది. ఒక 100 నుంచి 150 ml తీసుకొని మనం డిఏపీలో కానీ గ్రాన్యువల్స్ డిఏపీలో కానీ కలుపుకొని ఇట్లా వాడుకున్నట్టయితే ఆ గడ్డలు కట్టకుండా భూమిని మెత్తగా చేసి ఏళ్ళ దాకా మంచిగా అనిపిస్తుంది. 82 అంటే అన్ని పంటలు వాడుకోవచ్చు. స్ప్రే వాడుకోవచ్చు, ప్లస్ అడుగు వాడుకోవచ్చు. అదేవిధంగా మన గ్రాన్యువల్స్ సార్, గ్రాన్యువల్స్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎంతమందికి తెలుసు సార్ గ్రాన్యువల్స్ అంటే? అందరికీ తెలుసు. దాదాపు గ్రాన్యువల్స్ అంటే వెస్టీన్లు ఉన్నాము, అందరికీ తెలుసు గ్రాన్యువల్స్ గురించి. పటేరా తెలుసా సార్? పటేరా గుల్కలు తెలుసా? పటేరా గుల్కలకు గ్రాన్యువల్స్ కు తేడా తెలవాలి మనం. ఎందుకంటే ప్రతి రైతు ఏమాడుతుందంటే పటేరా గుల్కలు వాడతారు. ఎందుకు వాడతారంటే తెగుళ్ళు కొంచెము రానియకుండా ఉంటుంది, పిలికలు బాగా వస్తాయి అని చెప్పి 4 కిలోల బ్యాగ్ ఉంటుంది గ్రాన్యువల్స్ బయట. మన వెస్టీన్లో గ్రాన్యువల్స్ ఎంత ఉంటుంది? 5 కిలోలు ఉంటుంది. 5 కిలోలు ఉంటుంది. మనకి ఎంత వస్తుంది? 740 రూపాయలకు వస్తుంది. వాళ్ళు రకరకాల కంపెనీలలో ఒకరు 800 అమ్ముతారు, ఒకరు 900 అమ్ముతారు. అంటే మన పటేరా కంటే డబల్ పిలికలు వస్తాయి. డబల్ పిలికలు మన వెస్టీకి గ్రాన్యువల్స్ ఎకరకు 2 బ్యాగులు, వరికి ఎకరకు 2 బ్యాగులు గ్రాన్యువల్స్, 2 డిఏపి వేస్తారు. ఒక డిఏపి తగ్గించుకొని 2 గ్రాన్యువల్స్, 1 గోల్డ్ ప్రోటెక్, 1/2 కిలో ప్రోటెక్ ఇవ్వాలి. ఎందుకంటే తెగులు ఎక్కువ వస్తున్నాయి. అగ్గి తెగులు కానీ, కాటిక తెగులు కానీ, ఎరుపు తెగులు కానీ, రకరకాల తెగులు వస్తున్నాయి. యాసింగ్లు అయితే అసలు వరి అనేది చాలా తెగులు వచ్చి ఎక్కడ పంటలు చాలా తక్కువ వస్తున్నాయి. ఎందుకంటే భూమి అనేది మొత్తం సారం తగ్గిపోయింది, ఎరువులు అనేది లేదు. అట్లా విధంగా ఉంది. కాబట్టి మనం ప్రోటెక్ ఒక 1/2 కిలో కానీ 1/2 కిలో తీసుకోవచ్చు. ఎక్కువ తెగులు చెప్పడం 1/2 కిలో తీసుకొని వేసినట్టయితే పైకి వెళ్ళి మళ్ళా మన కెమికల్ స్ప్రే చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే తెగులుకు మనం ముందే ఇస్తున్నాం. బయట ఫర్టిలైజర్ షాపులలో తీసుకొస్తే తెగులు మొత్తం వచ్చి చేనుకు ఇదైనాక అప్పుడు స్ప్రే చేస్తున్నాం. స్ప్రే చేస్తే ఏమవుతుంది? అప్పుడు 50-50 పని చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం అంటే మన ప్రోటెక్ అనేది నాటేటప్పుడు మనం ప్రోటెక్ట్ ఇట్లా నీళ్లు తక్కువ పెట్టి మన డిఏపీలో కానీ 2020లో కానీ యూరియాలో కానీ గోల్డ్ ఒక ప్యాకెట్ ప్రోటెక్ట్ ఒకటి 2 గిన్నె కలిపి మనం వాడిపించినట్టయితే తెగులు అనేది రాకుండా ఉంటుంది. ఎందుకంటే భూమికి ఇస్తాం. భూమిలోకి వెళ్ళే తెగులు వచ్చి ఏళ్ళ నుంచి చెట్టుకు వస్తుంది. ఆ చెట్టుకు అనేది రాకుండా మనం తెగులను ఫస్ట్ దాన్ని అరికట్టవచ్చు. అదే విధంగా మన గ్రాన్యువల్స్ స్టార్టింగ్ నుంచి 2 దశల గిట్ల వాడితే మంచి దిగుబడి వస్తుంది. ఎందుకంటే నేను వాడిన సార్, ఎందుకంటే ఒక 4 పంటలు వాడిన మంచి రిజల్ట్ వచ్చింది. అదే మీకు చెప్తున్నా. ఎందుకంటే ఈ బిజినెస్ చేయాలంటే మనకు ఫర్టిలైజర్కు, మన ప్రొడక్ట్కు మనకు క్లారిటీ ఉండాలి. మన తాను ఉన్నది బంగారం అని మనకు తెలిసినప్పుడే అతని రైతులకు వచ్చి కన్విన్స్ చేయొచ్చు. మనం ఆ తేడా తెలియకుండా మన ప్రొడక్ట్ వాడండి, మరి బాగా పనిచేస్తుంది అని మనం అంటే ఎవరు వాడరు సార్? రైతులు ఖర్చు పెట్టడానికే రెడీగా ఉంటారు. కాకపోతే వాళ్ళకి అర్థమయ్యే పద్ధతులు చెప్పి వాడిపిస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకు? ఫస్ట్ దశలో నాటేటప్పుడు గ్రాన్యువల్స్, ప్రోటెక్, గోల్డ్ వాడినాం. మళ్ళా ఒక 20-25 రోజుల తర్వాత మళ్ళా నానోటెక్, ప్రోటెక్, గ్రాన్యువల్స్, యూరియాలు కలిపి ఒక బస్తా యూరియా తగ్గించుకొని మళ్ళా వాడిపించినట్టయితే పసకతాలు రానియది, కాటిక తెగులు రానియది, దిగుబడి బ్రహ్మాండంగా వస్తుంది సార్. ఈ పద్ధతిలో వాడిపియాలి. ఫస్ట్ వాళ్ళకనే గోల్డ్ ఇవ్వాలి. 2వ దశలో ఒక 20-25 రోజుల తర్వాత నానోటెక్ ఇవ్వాలి. నానోటెక్ ఇస్తే చాలా బ్రహ్మాండంగా దిగుబడి అనేది, ఒట్లు కూడా ఒత్తిడి ఎక్కువ వస్తాయి. అదేవిధంగా తాలు ఓనియది, పసకతాలు రానియది, తాలు పోకుండా మంచి దిగుబడి వస్తుంది. ఈ మాదిరిగా మనం వాడిపించినట్టయితే
నీళ్లు ఎక్కడైనా సరే మన ప్రోటెక్ అనేది కలిపేటప్పుడు డిఏపిలా ఇట్లా గాలికి తేలుతుండదు. తేలేటప్పుడు ఏం చేయాలి, 100 ml మనది 82 కలపాలి. మంచిగా ఫిక్స్ చేసి ఏమవుతుందంటే మెత్తగా అవుతుంది. మెత్తగా ఆ పొడి అనేది మీకు వెళ్ళకుండా అవుతుంది. అది మనం వాటర్ అనేది తక్కువ పెట్టియాలి. రైతులు ఎట్లంటే కూలీలను మెచ్చుకుంటారు, ఒక ట్రాక్టర్ వచ్చి దుంతుంటది, ఆ విధంగా అగడాకుడు ఉండి నీళ్లు పెట్టుకుంటా బోర్డు నడుస్తూనే ఉంటుంది, ముందర మందు కలుపుకుంటా పోతా ఉంటుంది. సీజన్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ వానలు స్టార్ట్ అయినాయి. బోర్లు లేకుండా కూడా చాలా మంది వ్యవసాయం చేస్తారు. ఆనకాలం జూన్ నెల నుంచి స్టార్ట్ అవుతుంది. అగ్రి ఆక్వాజల్ మనకు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకు బెట్ట పొలాలలో మంచిగా పనిచేస్తుంది అగ్రి ఆక్వాజల్. అది మొక్కజొన్నలకు ఒక వారం రోజులు వాన పడకపోతే మొత్తం బెట్టకు వచ్చి మొత్తం ఎండిపోతుంది. మనం అగ్రి ఆక్వాజల్ కింద వాడిపించినాం అనుకో, ఎకరకు ఒక ప్యాకెట్ వాడిపిస్తే భూమి అంతా ఇప్పుడు డిఏపి వాడి వాడి ఏమైందంటే బండ వార్చిపోయింది. సీసీ రోడ్ ఎట్లా అయిందో భూమి కూడా గట్టిగా అయిపోయింది. కాబట్టి మనం అగ్రి ఆక్వాజల్ ఒక ఎకరా పొలానికి డిఏపిలా గ్రాన్యువల్స్లా కానీ మనము మొత్తం పొలమంతా దున్నాక లాస్ట్ పల్టర్ వేస్తున్నారు. అందరూ రోడ్డు వేసే ముందర మనం ముసుకెల కలుపుకోవచ్చు, ఎరువులు కలుపుకోవచ్చు, డిఏపిలో కలుపుకోవచ్చు. దుక్కి మీద తల్లి పల్టర్ వేసి మనం ఇట్లా మొక్కజొన్న కానీ పత్తి కానీ పెట్టిస్తే మనకు ఒక 20-25 రోజులు వాన పడకుండా బోరు లేకుండా 20-25 రోజులు తేమను నిల్వ చేసుకొని వాటర్ అనేది స్టోరేజ్ చేసుకొని అతివృష్టి అతివృష్టి ఎక్కువ కాలమైన చేను నీరు వచ్చి ఖరాబ్ అయిపోతుంది. మనకు తక్కువ కాలమైన చేను ఎండిపోతుంది. కాబట్టి ఇది ఇట్లా వాడిపించినట్టయితే మనకు ఒక 20-25 రోజులు ఎక్కువ మనకు చేనుకు పచ్చదనం ఉంచి ఎండిపోకుండా మంచి దిగుబడి చేస్తుంది. భూమిని మెత్తగా చేస్తుంది, భూమి సారవంతాన్ని పెంచుతుంది. మొత్తము భూమి అనేది పండవారిపోయింది కాబట్టి లూజు చేసి ఏర్ అనేది ఎక్కువ ఉత్పత్తి అయి మన కిందికి ఎక్కువ పోతుంది. కాబట్టి పొలాన్ని లోతు ఉంచి మంచి రిజల్ట్ సాధించవచ్చు. ఆ విధంగా మనం కన్విన్స్ చేసి మంచి పద్ధతిలో వాడిపిస్తే మనకు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదేవిధంగా మన దాంట్లో ఓమిక్ గ్రాన్యువల్స్ అంటే అడుగు చేసుకుంటాం, కొంతమంది స్ప్రే చేస్తారు. అగ్రి ఓమిక్ ఏం చేస్తామంటే మనం స్ప్రే చేసుకునేది ఉంటుంది. మొత్తము మెగ్నీషియం సల్ఫేట్ ఇవన్నీ తక్కువ అది చేను ఏమవుతుందంటే ఎర్రగా అవుతుంటుంది. కాబట్టి కొంచెం కలుపు అక్కడక్కడ ఉంటే గ్రాన్యువల్ చేయలేని పరిస్థితిలో మనం ఓమిక్ స్ప్రే చేసుకోవచ్చు. అగ్రి ఓమిక్ ప్రోటెక్ట్ అని కొట్టుకుంటే మనం పోషక ఎరువులు ఏవైతే తగ్గిపోతుందో మెగ్నీషియం అదంతా ఏదైతే తగ్గుతుందో అదంతా మనం స్ప్రే చేసినట్టయితే ఆ ఎరుపు తెగులు అనేది మొత్తం కంట్రోల్ చేస్తుంది. మనం తెగులు ఉన్నప్పుడు అగ్రి మాసు ఇవ్వకూడదు. మనం దోమకు పురుగుకు మన స్ప్రే మందులు పనిచేయవి. ఎందుకంటే వాటికి పనిచేయి రోటుకు తెగులుకు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. మనం అగ్రి మాసు చూసుకుంటే అగ్రి మాస చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎప్పుడు మన పిండి దశలో కానీ పూత దశలో కానీ అగ్రి మాసు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకంటే పూత వచ్చే ముందర కొడితే చాలా బలంగా పనిచేసి పూత ఎక్కువ వస్తుంది, పిందె సైజు పెరుగుతుంది, పిందె రాలకుండా చాలా బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది. అన్న ఏమి కలపాలంటే ఓమికే కలపాలి. ఓమికి కలుపుకొని మనం అగ్రి మాసు కొట్టుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదేవిధంగా మనము ఇట్లా తెగులు ఉన్నప్పుడు అగ్రి మాసుకి ఇట్లా ఇచ్చినామనుకో ఉన్న చేను మొత్తం ఖరాబ్ అయిపోతుంది. తెగులు ఉన్నప్పుడు అగ్రి మాసు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. తెగులు ఉంటే మాత్రము ప్రోటెక్ ఓమిక్ 2 కాంబినేషన్ చేసి వాడాలి. పూత మీద పిందె మీద ఉన్నప్పుడు అది వాడాలి. అదేవిధంగా ఓమిక్ ఈ పద్ధతిలో వాడాలి. మాకు రీసెంట్గా ఏమైందంటే బాగా మేము వాడిపించినాం. మా టౌన్ తీసుకుపోయి అక్కడ ఎకర పొలానికి వరికిచ్చినాం. ఇచ్చినాక వాడిరు, అక్కడ లేచారు, మంచి రిజల్ట్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఊరికే ఫోన్ చేస్తారు. అంటే చేను చూసిపోదురు అంటే మా వాళ్ళకి ఏమైందంటే భయమైంది. అరే చేనుకి ఏమన్నా అయిందేమో, ఆయన ఉత్తనే చూద్దామని చెప్పి చేనంతా సరిపోయిందని చెప్పి సరిపోతే వారం రోజుల నుంచి ఫోన్ చేస్తే ఎవరు వదలేరు. అక్కడ పక్క చేనులకు అది వాడలే. ఎకర పొలానికి ఇది మన గ్రాన్యువల్స్ ప్రోటెక్ గోల్డ్ వాడింది, మంచి రిజల్ట్ ఉంది. ఇది చూసిపోదురా అంటే ఎవరు పోతలేరు. పక్కన వాళ్ళు 2 సార్లు మందు ఎక్కేసారు, ఒకసారి స్ప్రే కొట్టిరు, అయినా రిజల్ట్ లేదు.
వారం రోజుల తర్వాత సేనంతా వచ్చిపోయిందంట. ఆ సేనకాడికి రమ్మంటారు సార్ అని చెప్పి అప్పుడు చెప్తే వీళ్ళు భయమే అక్కడ ఎవరు పోలేదు. మేము వారం రోజుల తర్వాత అక్కడ పోయినాం. పోతే మంచి రిజల్ట్ ఉంది. పక్క చేనులు 2 సార్లు మంది చేసారు, మేము ఒకటేసారి మంది చేసినాము. మంచి రిజల్ట్ ఉంది, నేను మళ్ళా మందులు కొనుక్కుంటా, ఏమేమి వాడాలి అని చెప్తున్నారు అక్కడ. మనం ఎప్పుడే కానీ ఒక రైతుకి ఇచ్చినాక ఫోన్ చేస్తే మనం భయపడుతున్నామంటే మన ప్రొడక్టుల మనకు నమ్మకం లేదు. నమ్మకం లేని దగ్గర పోతే బిజినెస్ అయితే సార్ మన క్లారిటీ ఉండాలి కదా, మన చేతులు ఉన్నది ఏంటనే మనకు తెలవాలా లేదా. అంటే ఒక రైతు ఫోన్ చేస్తే వారం రోజుల నుంచి మనం పోతలేమంటే మనం ఎక్కడ మోసపోతున్నాం? మనం పోతలేమా సార్? ఎస్ అనా నో? కరెక్టే కదా? బయట 100 కంపెనీలు ఉన్నాయి, ఫర్టిలైజర్ రకరకాల కంపెనీలు ఉన్నాయి. నెత్తి పట్టుకుంటారు, పని చేస్తలేవు. అదే వరికి కానీ అదే మిర్చి పంటలు తీసుకుంటే పని చేస్తలేవు సార్. బయట మార్చి వారాంలో 3 సార్లు మందులు కొడితేనే కొంచెం ఒక 3 కోతలు 2 కోతల నుంచి 3 కోతలు వస్తున్నాయి. ఇంతకుముందు ఎరువులు వాడినప్పుడు అప్పుడు వాడితే దగ్గర 7-8 కోతలు వచ్చేది. ఇప్పుడు 2 కోతలకు 3 కోతలకు వచ్చిందంటే భూమిలో ఏమి పస లేదు, రాబోయే తరానికి ఏమి మిగిలదు. ఈ తేడా మనము రైతుకి ఇట్లా మనం చెప్పగలగాలి. ఒక ఈకే వస్తుంది సార్, 40 కేజీలు ఉంటుంది, 300లకు వస్తుంది. మన గ్రాన్యువేల్స్ 5 కేజీలు ఉంటుంది, 740 రూపాయలకు వస్తుంది. ఒక రైతు కొనుక్కోమంటే ఏమంటారు సార్? అక్కడ 40 కేజీలు ఉంది, మీ తాన 5 కిలోలు ఉంది, మీది నేను వాడనంటాడు. అదే అక్కడ ఏరియా 40 కిలోలు ఉంది, కానీ మనం ఒక 10 ఏళ్ళు పంట పండించుకునేది ఒక 2 సంవత్సరాలకే మన నందం చేసి భూమిని అమ్మేస్తుంది. ఆ ఏరియా వాడితే మనకు షుగరు బీపీ ఇవన్నీ వస్తాయి. మన మిషన్ తింటాం, భూమి అంతా ఖరాబ్ అవుతుంది. రాబోయే తరానికి భూమి అనేది మిగలకుండా పోతుంది. మన అగ్రికల్చర్ గ్రాన్యువల్స్ ఒక బస్తాన్ని తగ్గించుకుంటే భూమి సారవంతం పెరుగుతుంది. ఇది వాడుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది, దాంతో వచ్చే తిండి మంచి ఆరోగ్యం వస్తుంది అని మనం వివరించితే బిజినెస్ ముందరకు పోతారా సార్? రాబోయే తరానికి మంచి అన్నం పెట్టొద్దా? పెట్టొద్దంటే మనం అందరం అనుకుంటే అవుతుందా కదా? ఇక్కడ దాదాపు 2000 మందులు తలా ఒక్క రైతును మార్చిన కొన్ని వేల కుటుంబాలకు మంచి అన్నం పెట్టమా? అంటే మనము ఇక్కడ మన తానున్న ప్రొడక్ట్ ను లైక్ తీసుకుంటున్నాము. మనకు గౌతమ్ బాలి సార్ తెచ్చి బంగారం మన చేతిలో పెట్టిండు, మనం వెండి అనుకుంటున్నాం. మీ వేడలు ఇవాడేపి మన జ్ఞానించు బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే గవర్నర్ నేను వాడిన సార్ 10 ఎకరాలు వాడితే నేను 100% రిజల్ట్ వస్తుంది. నువ్వు బయట ఏ మందు తీసుకురా, ఏవి తీసుకురా, దీనంతా పనిచేస్తలేవు. చాలా మంది చెప్పుకుంటే ముందుకుదా అని చెప్పి చాలా మంది ఓర్వక చాలా మంది బయటకు తీసుకొస్తలేరు, కానీ దొంగతనంగా తీసుకుపోయి మస్తు మంది వాడుతారు సార్. గ్రాడ్యుయేట్స్ కూడా నేనే ఉన్నా, పక్కపడి మా వాళ్ళు ఉన్నారు, పాలోళ్ళు కానీ చుట్టాలు కానీ ఆలీలు. కొంతమంది మన పట్టణంలో ఈడ్చే ఉంటది, బాగాలేదని మస్తు చెప్తారు. రిజల్ట్ అయితే కన్న ముందులే కనొస్తుంది కదా. చుట్టుపక్కల మన నచ్చనోడు వాడతలేడు. చాలా మంది ఒక 10-15 మంది సార్ ఒక 4-5 రోజుల ముందు ఫోన్ చేస్తున్నా, నాకు 100% అది కావాలి, నేను 10 రోజులు వరి పట్టిస్తున్నా, వాడాలి, తాలు వస్తలేదు, పసక తాలు వస్తలేదు, మంచిగా పనిచేస్తుంది, నాకు తీసుకురా ఎట్టి పరిస్థితులు అని చెప్తారు. అంటే రిజల్ట్ ఉన్నాక చెప్తారు కదా సార్, 100% రిజల్ట్ అయితే ఉంది కదా. ఇది మనం మార్చొచ్చు, ఎట్టి పరిస్థితుల బ్రహ్మాండంగా పనిచేస్తుంది.